రుణమాఫీ కాని రైతుల వివరాలను వ్యవసాయ శాఖ సేకరిస్తుందని, త్వరలో అందరికీ రుణాలు మాఫీ అవుతాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశంలో 2 లక్షల రుణమాఫీ అనేది రికార్డని చెప్పారు. ఓర్వలేకే విపక్షాల విమర్శలని ఆరోపించారు. ఖజానాపై భారం పడుతున్నా రుణమాఫీ చేశామన్నారు జూపల్లి. రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ, బీఆర్ఎస్లకు లేదన్నారు జీవన్ రెడ్డి. అప్రిషియేట్ చేయకపోగా ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వరకు 15 ఆగస్టు అంటే 15 ఆగస్టుకి పూర్తి చేసినాము. కానీ మిగిలిపోయిన వాళ్ళకి ఏ కారణంగా మిగిలిపోయినా, ఆధార్ నెంబరు, ఆధార్ డీటెయిల్స్ సరిగ్గా లేకున్నా, రేషన్ కార్డు లేకున్నా, పాస్బుక్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, కొంత బ్యాంకర్స్ డీటెయిల్స్ ఇవ్వకపోయినా, వాళ్ళందరికీ తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. గతంలో వేసిన అనేక తప్పుడు అడుగులను కూడా రైతుల విషయంలో కరెక్ట్ చేశాం. క్రాప్ ఇన్సూరెన్స్ అసలు పూర్తిగా లేకుండా చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల్లో పంట నష్టం జరిగితే రైతులకు ₹1 కంపెన్సేషన్ లేకుండా గాలికి వదిలేసింది. అనేక మార్లు ఆనాడు ప్రతిపక్షంగా మేము వడగండ్ల వాన గాని, వరదలు గాని, మరి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా మీరు ఇన్సూరెన్స్ చేయండి, రైతులు ఆదుకోంటే ₹1 ఇవ్వలే గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా రైతుల నుంచి వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసినప్పుడు గతంలో పైసలు రావడానికి 1, 2 నెలలు, 3 నెలలు పట్టేది. 3 రోజుల్లో ప్రొక్యూర్మెంట్ లో వరి ధాన్యం కొనుగోలులో రైతుల ఖాతాలకి పైసలు చేర్చిన ఘనత నేటి కాంగ్రెస్ ప్రభుత్వం విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రైతులని పదే మోసం చేసి, రుణమాఫీ మీద మొత్తం అబద్ధాలు చెప్పి రైతుల జీవితాలు నాశనం చేసి, మేము ఈ రైతు రుణమాఫీ ఒక పెద్ద ఎత్తున చేపట్టి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి పూర్తి చేస్తుంటే వాళ్ళు ఏదో దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదో వాళ్ళకి 100కి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరోమారు మేము హామీ ఇస్తున్నాం. ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి, ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 161,61,00,000 కేసుల్లో ఆధార్ కార్డులో, లోన్ అకౌంట్ లో పేరు వేరువేరుగా ఉన్నాయి. దానికి రైతుల నుంచి కొంత క్లారిఫికేషన్ ఈ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చేయమని చెప్పడం జరిగింది. వీళ్ళకు కూడా ఆ క్లారిఫికేషన్ తీసుకుని రుణమాఫీ చేస్తాము. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా వాళ్ళు 10 సంవత్సరాలు ఖర్చు పెట్టి చెల్లించినటువంటి 26,000 కోట్లు. దానికి తోడు 40,000 కోట్ల బకాయిలు ఉంచిపోయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ 40,000 కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పు ఉన్నా, అయినా కూడా ఇంత బరువు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసే కార్యక్రమం జరిగింది. ఇంకోటి ఏంటంటే తప్పుడు ప్రచారం చేస్తాం. ఈ రుణమాఫీ కంప్లీట్గా అయిపోయినాయి, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం ఏర్పరచడం జరిగింది. తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు లోన్ వేవర్ కాబట్టి, లోన్ కంప్లీట్ జీరో కావాలంటే దానికి అదనంగా ఉన్నటువంటి డబ్బు వాళ్ళు చెల్లిస్తే అది కూడా పేమెంట్ చేస్తామని చెప్పాం. ఆ ప్రాసెస్ ఇంకా ఉంది. ఇప్పుడు రైతాంగానికి ఎంత తప్పుదో పట్టిస్తుంటే ఇక కంప్లీట్ అయిపోయింది, ఇక మీకు రావనే పద్ధతులు, ఈ నిబంధనలకు అనుగుణంగా క్లియర్ ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో గోవింద్ ప్రచారం అంటాం.
ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తా ఉంటే దాన్ని నిజం చేసే ప్రయత్నం. సో స్కీమ్ అనేది టోటల్ గా చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది. మీరు ఒకసారి 2018-23 మధ్యకాలం తీసుకుంటే అంటే వాస్తవంగా 20,500 కోట్ల రూపాయలు అవసరం పడితే వాళ్ళు అమలు చేసేది కేవలం 11,900 కోట్లు మాత్రమే. డ్యూ ఆఫ్ 2,579 కోట్ల రూపాయలు రైతాంగాన్ని రుణమాఫీ అమలు చేయలేదు. అంటే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కేవలం 60% మాత్రం అమలు చేసి 5 సంవత్సరాలలో 40% రైతాంగానికి ఇస్తున్న రుణమాఫీ ప్రక్రియ ఎగబెట్టింది. తెలంగాణలో రైతాంగంపై ఏ విధమైన భారం లేకుండా రైతు భరించాల్సినటువంటి ఒక 50% ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ అంటే 75% ప్రభుత్వం చెల్లిస్తుంది, ఓన్లీ 25% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పండి. అంటే ఇటువంటి యొక్క వ్యవసాయ విధానము మొత్తం దేశానికి మరి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పండి. గవర్నమెంట్ ఇస్ కమిటెడ్ టు సార్ట్ అవుట్ సచ్ థింగ్స్ ఆల్సో. ఆ విధంగా రైతాన్ని తోడ్పడాలి కానీ రీతిలో దాన్ని రాజకీయ ప్రయత్నం చేయాలి దాన్ని